హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు యశమ్మ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఫస్ట్ టైం వీడియో చూసేవాళ్ళు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే చిన్నుకి ఈరోజు స్కూల్ హాలిడే. స్కూల్ లేదు కాబట్టి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాల్సిన పని లేదు, లేట్గా వంట చేసుకోవచ్చు కాబట్టి వీడియో చేద్దాము అనేసి తీశాను. అంటే అనుకోలేదు, ముందే వీడియో చేయాలని అయితే అనుకోలేదు. అప్పటికే కర్రీ అయిపోయింది, మీల్ మేకర్ కర్రీ చేసేసాను అప్పటికే. సో ఇంకా రైస్ చపాతీ చేసేటప్పుడైనా అలా కొద్దిగా తీద్దాము, ఏదో చిన్న వీడియో అయినా వస్తుంది కదా అనేసి తీశాను. మార్నింగ్ మా ఆయనకి లంచ్ బాక్స్కి మీల్ మేకర్ రైస్ చేసి పంపించేసాను అనమాట. సో ఇంకా మాకు ఇప్పటికి ఆఫ్టర్నూన్కి మేము మీల్ మేకర్ కర్రీ చేసుకున్నాము. అందులోకి రైస్ పెట్టాను, అక్కడ రైస్ కూడా అయిపోయింది, ఆఫ్ చేశాను స్టవ్. ఇంకా ఇటువైపు చపాతీ చేసుకుంటున్నాను అనమాట. చపాతీకి పిండి అంతా కూడా తీసుకొని అందులోకి కొద్దిగా సాల్ట్ ఆయిల్ వేసుకొని బాగా కలిపి పెట్టాను అనమాట. ఒక 10 మినిట్స్ పక్కన ఉంచేసి తర్వాత చపాతీలు ఇలా ఫ్లఫీగా రావాలంటే చపాతీ రుద్దుకుంటే చాలా పొంగుతాయి అన్నమాట. చపాతీలు చాలా టేస్టీగా ఉంటాయి. సో మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి. ఇంకేంటంటే ఈ మధ్య రీసెంట్గా కల్కి మూవీ రిలీజ్ అయింది. మూవీని ఎంతమంది చూశారు? మేమైతే చిన్ను రిలీజ్ అయిన రోజు నుంచి కూడా నాన్న ప్రభాస్ కొత్త మూవీకి వెళ్దాం అనేసి అడుగుతున్నాడు. సో కానీ మాకు టికెట్స్ దొరకలేదు. మొన్న సండే కూడా ట్రై చేశారు మా ఆయన, కానీ దొరకలేదు. నిన్న దొరికాయని చెప్పి, నిన్న లక్కీగా ఉన్నాయని చెప్పి టికెట్స్ బుక్ చేశారు ఆయన. నేను ఈవినింగ్ ఫస్ట్ షోకి వెళ్ళొచ్చాను. ప్రభాస్ సీన్స్ వచ్చినప్పుడల్లా కూడా చాలా ఎంజాయ్ చేశాడనమాట. సో చూడు చపాతీ అద్దుక తిన్నా.